ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలో భాగంగా సర్పంచ్ దగ్గర నుంచి వార్డు మెంబర్ వరకు, అలాగే ఎంపీపీ నుంచి ఎంపీటీసీ వరకు, అలాగే జడ్పీటీసీ అనేక స్థానిక సంస్థల్లో, మున్సిపల్ వ్యవస్థలో కూడా ముగ్గురు పిల్లల విధానాన్ని రద్దు చేసింది. ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అన్నటువంటి గత చట్టాన్ని సవరించి ముగ్గురు పిల్లల అనర్హతని సవరిస్తూ ముగ్గురు పిల్లలున్నా కూడా పోటీ చేయవచ్చు అన్నటువంటి ఆదేశాలని, చట్టాన్ని సవరిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక రకంగా మంచిదే అయినప్పటికీ దానివల్ల ప్రయోజనం ఏమిటో ఇంతమటుకి అర్థం కాని పరిస్థితి. ఏదో ఒక సంస్కరణ ద్వారా కొంతమేరకు మంచి విషయాన్ని, మంచి ఉద్దేశాన్ని ప్రభుత్వాలు ప్రజల్లోకి తీసుకుపోవడానికి జరిగే కొన్ని కార్యక్రమాల ద్వారా 1995లో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కారణం ఏంటంటే అధిక జనాభాను నియంత్రించే విధంగా ఉండేందుకు మాత్రమే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ దీనివల్ల ఉత్తమ అభ్యర్థుల ఎంపిక ఏమీ దీంట్లోంచి జరగదనేది మా భావన. సరే, ఏదేమైనా ప్రభుత్వ నిర్ణయం ఈరోజు కొంతమంది ఉత్సాహవంతులకి, పోటీ చేద్దామనుకున్న వారికి ఇది ఒక మంచి అవకాశం. అంతేకాకుండా గ్రామాల్లో పోటీ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. అభ్యర్థుల సంఖ్య కూడా, ఉత్సాహవంతుల సంఖ్య కూడా పెరిగే విధంగా ఉంది. దాంట్లో భాగంగా మరొక సంస్కరణ తీసుకొచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అదేంటంటే అధికారులని వారి సౌకర్యాలను పెంచుతూ తీసుకొచ్చిన నిర్ణయం. అంటే ఎంపీడీఓల్ని నేరుగా కాకుండా ప్రమోషన్ పద్ధతిలో కొనసాగించేందుకు తీసుకున్న నిర్ణయం ఒక రకంగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకి మంచి నిర్ణయం కాదనేది మా అందరి భావన. ఎందుకంటే నేరుగా రిక్రూట్ అయినటువంటి ఆఫీసర్ ఈజ్ పర్ఫెక్ట్ ఆఫీసర్గా ఉంటారు. ఈ ప్రమోషన్ లెవెల్ ఆఫీసర్స్ ఆల్వేస్ లిటిగెంట్ ఆఫీసర్స్గా మేము చూస్తున్న అనుభవం మేము చూస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా ఈరోజు యూఆర్డి మండల్ లెవెల్ విస్తరణ అధికారులను కూడా డిఎల్పిఓ క్యాడర్గా మార్చడానికి కూడా ఈరోజు తీసుకున్న నిర్ణయం అంత సరైనది కాదనేది మా భావన. అసలు మండల పంచాయతీల విస్తరణాధికారికి ఎలాంటి పనిలేని పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఎలాంటి తనిఖీలు, పర్యవేక్షణలు చేయకుండానే నెల జీతం తీసుకుంటూ టూర్ ప్రోగ్రాంతో అన్యాయంగా ప్రభుత్వాన్ని దోచుకుంటూ అనేక రకాల సమస్యల్ని గ్రామాల్లో నిర్ణయిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రతి విషయానికి కమిషన్ల కోసం వెంపర్లాడుతూ గ్రామాల్లో సమస్యల్ని, సర్పంచుల్ని వేధిస్తూ, సెక్రటరీలని వారిని వేధిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారికి పనిలేని పదవిగా ఈవో పంచాయతీ మేము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని డివిజన్ లెవెల్కి అధికారులుగా నిర్ణయిస్తూ తీసుకున్న నిర్ణయం ఎంతమేరకు సరైనది కాదు. దానికి పంచాయతీరాజ్లో బృహత్తరమైన సంస్కరణలు అని పేరు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అధికారులు ప్రమోషన్ కోసం ఇచ్చిన సంస్కరణలు తప్ప ఏ స్థానిక సంస్థలకి ఇవి వెసులుబాటు కాదు. ఈ స్థానిక సంస్థల పరిపాలనలో ఇవి ఇచ్చేటువంటి ఎలాంటి సులభతరమైనటువంటి చర్యలు కావు. ఈరోజు అనేక సమస్యలతో స్థానిక సంస్థలు అల్లాడిపోతూ ఉంటే పట్టించుకొని ప్రభుత్వం అధికారులకు అందలం పట్టి అధికారుల సమస్యలను పరిష్కరించేందుకు జరుగుతున్న ప్రక్రియలో పవన్ కళ్యాణ్ గారు లాంటి వారిని కూడా ఈ అధికారులు తమ చేతుల్లో తీసుకున్నారన్న భావన ప్రజల్లో కలుగుతూ ఉంది. ఇది సరైన విధానం కాదనేది మేము కోరుతా ఉన్నాం. సంస్కరణలు అంటే ఒక పరిపాలనలో సులభతరంగా ఇచ్చేటువంటి పరిపాలనకి సౌకర్యాలు, అంతేగాని అధికారులకు ఇచ్చే సౌకర్యాలని సంస్కరణలు అని చెప్పడం కూడా ఈ యొక్క ప్రభుత్వ నిర్ణయం సరికాదనేది మేము తెలియజేసుకుంటా ఉన్నాం. అసలు పనిలేని వారికి ప్రమోషన్లు అన్నట్టుగా ఈ సంస్కరణలు ఉన్నాయి. అనేక రకాలుగా జిల్లాల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థలు ఈరోజు గత ప్రభుత్వం లాగానే నత్తనడక నడుస్తూ ఉన్నాయి. నిధులు ఇచ్చారే కానీ వాటి డ్రాయింగ్కి ఇలాంటి సౌకర్యాలు ఇవ్వలేదు. కాబట్టి అనేక సమస్యలు ఉన్నటువంటి నేటి పరిస్థితుల్లో ఉద్యోగుల సమస్యని అత్యవసరంగా పరిష్కరించామని అది పెద్ద గొప్ప నిర్ణయం అని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం తీరు మారాలి. ఇప్పటికైనా స్థానిక సంస్థల పట్ల పవన్ కళ్యాణ్ గారు తమదైన శైలిలో ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం.
ఇప్పుడిప్పుడే మళ్ళీ స్థానిక సంస్థలు మళ్ళీ వెనకబాటు పడుతున్నాయని చెప్పి వస్తున్నటువంటి ఈ యొక్క ఆలోచనకి పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం.